నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అఖండ తాండవం ఎప్పుడో రిలీజ్ కావాల్సినటువంటి ప్రాజెక్ట్ వాస్తవానికి 2025 సమ్మర్కి అన్నారు, తర్వాత మళ్ళీ సెప్టెంబర్కి అన్నారు, దాని తర్వాత డిసెంబర్ 5వ తారీఖు అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు సినిమా మేకింగ్లో కానీ లేదా విజువల్స్లో కానీ ఇదేది కాదు రీజన్ అని చెప్పేసి అంటున్నారు. అసలు వాస్తవాలు ఏంటి? బాలకృష్ణ గారి సినిమా గతంలో కూడా ఒక సినిమా ఇలానే అయిందని చెప్పేసి కొంత వార్తలు ఏంటి, అసలు ఎందుకు అయింది, ఇప్పుడు ఏంటి కారణాలు అంటే ఏం చెప్తారు? గతంలో ఎందుకు ఆగింది అనేది అండి, ఆయన 27 ఏళ్ల క్రితం 1998లో యువరత్న రాణా అనే సినిమా, ఆ సినిమా ఋష్యేంద్ర పిక్చర్స్ ఏదో ఉందండి పేరు, నాకు లేడీ ఒక ఎవరు ప్రొడ్యూసరు. అప్పుడు ఆ సినిమా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఆగింది. ఇప్పుడు 27 ఏళ్ల చరిత్రలో అప్పుడు తప్పితే మళ్ళీ ఎప్పుడు కూడా బాలయ్య బాబు సినిమా రిలీజ్ కాకుండా ఆగల. ఇప్పుడు ఈ పరిస్థితి రానే రాల. ఇది చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ రిపీట్ అయింది. ఇది ఇంకా చూసుకుంటే దీని వెనకాల కారణాలు ఏంటి అని చూసుకుంటే ముఖ్యంగా 28 కోట్లు బాకీ చెల్లించాలి ఈరోజు ఇంటర్నేషనల్ సంస్థకి, వీళ్ళు రామ్ ఆచంట గోపి ఇవ్వాలి అని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. దీని మీద సురేష్ బాబు గారు ఇప్పుడు లేటెస్ట్గా స్పందించి ఇన్ని కోట్లు ఇవ్వాలంటున్నారు, అవన్నీ ఫేక్, అసలు మీరు అట్లా మీడియా వాళ్ళు సంయమనం పాటించాలి, అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని రాయమాకండి అని చెప్పి ఆయన ఒక రిక్వెస్ట్ కూడా విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ఏం జరిగింది అంటే మనం 2014కి వెళ్ళాలి, 17 వెనక్కి వెళ్ళాల్సిందే. 2014లో సుకుమార్ గారి డైరెక్షన్లో వన్ నేనొక్కడనే అనే సినిమా మహేష్ బాబు హీరోగా వచ్చింది. ఆ సినిమాకి రామ్ ఆచంట మరి వీళ్ళు గోపి వీళ్ళు అనిల్ శంకర్ గారితో కలిసి ఆ సినిమా చేశారు. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో కొంత ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినాయి. వాళ్ళు ఈరోజు ఇంటర్నేషనల్ సంస్థ దగ్గర అప్పు తీసుకున్నారు, ఎంతో కొంత అప్పు తీసుకున్నారు. అది ఇన్ని కోట్లు అని చెప్పలేము. ఆ తర్వాత అది పోయిన తర్వాత మళ్ళీ శ్రీను వైట్ల డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగానే ఆగడి సినిమా తీశారు. అది డిజాస్టర్ అయింది. దీని మీద వాళ్ళు ఈ బాకీలు ఇవ్వట్లేదనే ఉద్దేశంతో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇవాళ ఇష్యూ కాదు ఇది. కోర్టుకు వెళ్తే 2019లో వాళ్ళు ఈరోజు సంస్థ వాళ్ళు గెలిచారు. కోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ వీళ్ళు మళ్ళీ హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. హైకోర్టు విచారించింది దీని మీద. ఈ లోపు సినిమాలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి వీళ్ళు బ్యానర్ పేరుని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే కాస్త 14 రీల్స్ ప్లస్ అని ఏదో మార్చారు, ప్లస్ అనేది చేర్చారు. కాబట్టి ఈ బ్యానర్ వేరు ఆ బ్యానర్ వేరు అని చెప్తాను వాళ్ళ ఉద్దేశం. దీనికి ఆధారాలు చూపించారు కోర్టుకి వీళ్ళు. ఈ రోజు వాళ్ళు చూపించారు, అది బ్యానర్ ఇది బ్యానర్ ఒకటే, వాళ్ళదే, వీళ్ళు మాకు ఇవ్వాల్సిన బాకీ ఇవ్వకుండా వీళ్ళు సినిమా రిలీజ్ చేస్తున్నారు చెప్పేసరికి కోర్టు తన దారిలో తను ఇచ్చేసింది. అది అసలు ఇబ్బంది అంతా అక్కడ వచ్చిందండి. అంటే వాస్తవానికి ఇక్కడ బాలకృష్ణ గారు కావచ్చు, అదేవిధంగా బోయపాటి గారు కావచ్చు, వీళ్ళిద్దరు ఎక్కడ కారకులు కాదు. గోపి అచ్చంట కావచ్చు, వీళ్ళిద్దరు అంటే ఎవరైతే ఉన్నారో వన్ సినిమాకి తీసిన ఏదైతే ఉందో ఇష్యూ అది ఇప్పుడు రిపీట్ అయింది. వాస్తవంలో గతంలో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే బాలకృష్ణ గారి సినిమానే దాదాపు 20 ఏళ్ల క్రితం ఇలానే అయిందని చెప్పేసి, సో ఇప్పుడు ఇలా కాకుండా అంటే కోర్టుకు వెళ్లకుండా ఇది ముందే సమస్య కింద మారుతుంది అనుకున్నప్పుడు ముందే కూర్చొని మాట్లాడుకొని సినిమా రిలీజ్కి ఆటంకం లేకుండా చేస్తుంటే బాగుండేదేమో. ఎందుకంటే బాలకృష్ణ అభిమానులు కావచ్చు, తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు కావచ్చు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే బుకింగ్ చేసుకున్నవి కూడా చాలామంది కొంతమంది బుకింగ్ చేసుకున్నారు ఏపీలో. అది రిటర్న్ అమౌంట్ వస్తుందా లేదా అని చెప్పి ప్రీమియర్ షోస్కి వాటికి కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఇంత ప్రాబ్లం ఇటీవల కాలంలో ఏ సినిమాకి కూడా జరగలేదు. సో ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో లోపాలు అనుకోవచ్చా అంటే ఏం చెప్తారు? ఈ విషయంలో నిర్మాతలనే తప్పట్టాల్సి వస్తుంది. వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది అనే విషయం చెప్పాలి. ఏ హీరోయిన్ కాల్ షీట్లు ఇచ్చాడంటే ఒక నిర్మాతలకి వాళ్ళు సినిమా రిలీజ్ చేస్తాడా లేదా అనేది చూస్తారు. ఇప్పుడు కూడా గతంలో లెజెండ్ సినిమా తీశారు వీళ్ళు బాలయ్యతో, అది పెద్ద హిట్ అయింది. అలాంటి వాళ్ళు ఆ నమ్మకంతోనే బాలకృష్ణ గారు డేట్స్ ఇచ్చారు. కాబట్టి ఎప్పుడైనా సరే అది ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకూడదు. ఇక్కడ జరిగింది అదే. వీళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చెప్పాల, మాకు ఈ ప్రాబ్లం ఇది అని చెప్పాల. చెప్పుంటే మళ్ళీ బాలకృష్ణ గారు అంత యాక్టివ్గా అన్ని చోట్ల తిరిగి ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ముందు సాల్వ్ చేసేవాళ్ళు, మాకు ఈ ప్రాబ్లం ఉందండి, ఈ క్లియర్ చేయండి కాస్త అని చెప్పుంటే ఎవరో ఒకళ్ళు పెద్దలను పంపించి దీనికి మధ్యవర్తులను పంపించి మాట్లాడి వాళ్ళు ఒక ఒప్పందం చేసేవాళ్ళు, కొంత సెటిల్మెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంత లాస్ అవుతుంది? ఇప్పుడు నేను 30 కోట్లు లాస్ అంటున్నారు. ఎందుకంటే ఇండియా వైజ్గానే లెక్కేస్తే 22 కోట్ల దాకా వచ్చేది. నేను ప్రీమియర్ షోలు వేసుకుంటే ఓవర్సీస్లో 8 కోట్లు కలుపుకుంటే 30 కోట్లు వచ్చేది. ఇవాళ అదంతా లాసే కదా. మరి శుక్రవారం ఇవాళ కూడా అయిపోయింది, ఇవాళ కూడా షో పడకపోవడం వల్ల రేపు వీకెండ్ 2 రోజులే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక విధంగా బ్యాడ్ ప్రచారం జరిగిపోవటం, ఈ సినిమా డిలే అవ్వటం. రేపుకి రిలీజ్ చేశారనుకోండి, ఆ వేడిపోయిందిగా, అంటే ఇక ఈ వీకెండ్ కాకుండా వచ్చే వారంకి వెళ్ళాల్సి వస్తుంది. ఇంత లాస్ పడే బదులు ఎంతో కొంత సెటిల్ చేసుకుంటే, ఇంత కాదు ఇంత ఇస్తామని చెప్పుకోవడమో, లేకపోతే ముందు ఈ వాటర్ ఇది తీసుకోండి, ఒక 5 కోట్లు తీసుకోండి, తర్వాత కొంత ఇస్తామని చెప్పుకుంటే వాళ్ళు తగ్గేవాళ్ళేమో కదా. అది జరగల. ఇప్పటికి సాధారణంగా ఈ వ్యవహారం ఎంతవరకు వచ్చిందంటే, ఇప్పుడు పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు. సురేష్ బాబు గారు కూడా చెప్పారు, ఇంత రాయిద్దని చెప్పేశారు. అది పరిష్కారం అయింది, ఇచ్చిపుచ్చుకోవడాలు అయిపోయినాయి. కోర్టు నుంచే రావాలి,
ఆ ఉత్తర్వు వచ్చే వరకు కూడా థియేటర్లో సినిమాలు వేయటం కుదరదు. మరి ఈ నేపథ్యంలో సినిమా ఇప్పుడు రేపు వేసారనుకోండి, శనివారం ఆదివారం లాస్ అవుతారు కదా. కాబట్టి ఈ వారానికి సినిమా లేదు అనేలాగా ఇప్పుడు వాతావరణం అయితే ఉందండి ఈ క్షణం వరకు. సో ఒకవేళ మీరు అన్నట్టుగా కోర్టులో ఉండేటువంటి ఒక తీర్పు కాబట్టి ఇది కోర్టు ఖచ్చితంగా సాటర్డే సండే 2 రోజులు హాలిడే ఉంటుంది కాబట్టి మళ్ళీ సోమవారం తర్వాత వీళ్ళు తుది తీర్పు ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ సోమవారం రోజు తీర్పు వచ్చిన వెంటనే సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదా మళ్ళీ ఇంకొక వారం కానీ 2 వారాలు పోస్ట్పోన్ చేసుకొని ఒక మంచి టైం తీసుకొని ఏమైనా రిలీజ్ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కూడా సినిమాలు ఏ సినిమా కూడా అంత ముందుగా చేయరు. మళ్ళీ గురువారం ప్రీమియర్ షోలు వేసుకోవడం, మళ్ళీ గవర్నమెంట్ దగ్గర మళ్ళీ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ విషయం చెప్పి ఈ పర్మిషన్ దాన్ని క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ స్పెషల్గా మళ్ళీ ఇంకో పర్మిషన్ తెచ్చుకొని మళ్ళీ గురువారం నైట్ ప్రీమియర్ షోలు, శుక్రవారం శనివారం ఆదివారం వచ్చేట్టుగా అట్లా పెట్టుకుంటే సేఫ్ జోన్లోకి వెళ్తుంది ఈ ప్రాజెక్టు. కాబట్టి అది చేయాల్సిన తప్పితే మార్గం లేదు. అయితే అది కాక మనం చూస్తే సోషల్ మీడియా కావచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మరి వాళ్ళు హద్దులు మీరిపోయి సినిమా సూపర్ డూపర్ హిట్ అని కొంతమంది అంటే అస్సలు బాగాలేదని చెప్పి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కూడా కొన్ని వీడియోస్ అయితే చేస్తూ వస్తున్నారు. వాస్తవానికి సినిమా ఎక్కడైనా సరే ఫ్యాన్ షో పడిందని చెప్పి కొంతమంది అంటున్నారు. ఫ్యాన్ షోస్ కానీ ఇప్పటిదాకా ఒక్క షో కూడా బయటకు పడలేదని చెప్పేసి 100% ఎక్కడ షోలు పడలేదండి. ఉమర్ సందో చేసాడని, ఆ గొంతులో ఈడ్ చూసారని ఇట్లా రకరకాలనే వస్తున్నాయి, అవన్నీ ఫేక్. ఇంకోటి ఏంటంటే కొంతమంది పాత అఖండ రివ్యూలు ఉంటాయి కదా, అవి పెట్టేస్తున్నారు. అఖండ వచ్చేస్తుంది కదా, అబ్బో అద్భుతం 20 తీసాడని, అది కొంతమంది. ఇవేవి నమ్మాల్సిన అవసరం లేదు. ఓవర్సీస్లో కూడా సినిమా వేయలే, వాళ్ళకి డబ్బులు రిటర్న్ చేయడం చేస్తున్నారు తప్పితే, లేకపోతే మళ్ళీ షోలకు అనుమతించేట్టుగా చేస్తారు తప్పితే ఈ డేట్లతో అలా అయితే జరగల. సో డిసెంబర్ 10వ తారీఖు కానీ లేదా 14వ తారీఖు లోపలే ఉండే అవకాశం ఉందంటారా, లేదా సంక్రాంతి బరిలోకి వెళ్ళే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయంటే ఏం చెప్తారు? బాలయ్య బాబు కోపం వస్తే ఆ పనే చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ 6-7 సినిమాలు లైన్లో ఉన్నాయి, ఉతలని చూద్దాం అంటాడు ఆయన. పుంజుని బరిలో దింపని అన్నారు అనుకోండి, ఇటు పక్కన రాజాసాబు నలిగిపోతాడు, అక్కడ అనగనగా ఒక రాజు నలిగిపోతాడు, మనశంకర వరప్రసాద్ గారు నలిగిపోతారు, జననాయకుడు కూడా, మరి వీళ్ళందరూ నలిగిపోతారు. ఈ అఘోరా అక్కడ ఎంటర్ అయితే ఈ సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యి ఉంది, ఇంకెంతసేపు ఆగాలని ఆగుతారు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవడం కన్నా దీన్ని డిసెంబర్లోనే సోలో రిలీజ్కి వెళ్ళటమే మంచి పద్ధతి. కాబట్టి ఈ నెలలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా వచ్చే వారమే చేస్తారు. అదే గతంలో కూడా కొంతమంది ఇలానే సినిమా ప్రొడ్యూసర్లు కొంత ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి మనకి అర్థం తెలుసు. సో ఎవరు వాళ్ళు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సురేష్ బాబు గారు అన్నారు, అనేక సార్లు ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట సురేష్ బాబు గారు అన్నారు. ఎందుకు రామానాయుడు ల్యాబ్లో నరసింహుడు అనే సినిమా, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా నరసింహుడు సినిమా. మరి ఆ సినిమా శంకల వెంకటరావు గారు, ఆయన ఎమ్మెల్యే, పాయకరావుపేట ఎమ్మెల్యే, సమరసింహార్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఎమ్మెల్యే, ఆయన తీసిన సినిమా అది. మరి బాలీవుడ్ నుంచి అమీషా పటేల్ గట్రా ఉన్న దాంట్లో అంత పెద్ద ప్రాజెక్ట్ అది. సమీరారెడ్డి మొత్తానికి అంత పెద్ద ప్రాజెక్టు అది. ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ల్యాబ్లో ప్రింట్ల నుంచి బయట రాలా, బాక్సులు రాలా. మేమందరం ల్యాబ్ దగ్గర ఉన్నాం, ఎందుకు బాక్సులు రాలేదు మేము ఎక్కడ ఉంటే సడన్ గా హుసేన్ సాగర్లో ఎవరో వ్యక్తి దూకారని చెప్పి వార్త వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ సినిమా నిర్మాతే అని చెప్పి వార్త వచ్చింది. అందరం వాటి పరిగెత్తాం. అప్పటికే ఆయన మనిషిని తీసుకొచ్చి ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు. ఆ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం. అప్పుడు ఈ పరిస్థితులు చాలా సందర్భాలు ఉంటాయి. బాక్స్ లేట్ అయింది అనేవాడు కదా అప్పట్లో. బాక్సులు రాకపోవడం కారణం ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూసే. అప్పుడు ప్రింట్లు వచ్చాయి కాబట్టి ల్యాబ్ దగ్గర కూర్చొని, ప్రసాద్ ల్యాబ్లో కూర్చొని అన్ని టిక్కి పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకోవడం, ఎక్కడెక్కడ బాక్సులు పంపించడం జరిగేది. ఫైనాన్స్ క్లియర్ అయిన తర్వాతే మొత్తం అంతా అయిపోయేది. అంతకుముందు డిస్ట్రిబ్యూటర్లో డబ్బులు ఇచ్చి తీయించేవాడు కాబట్టి అప్పుడు సిస్టమ్ వేరుగా ఉండేది. ఇలా నిర్మాతల పరంగా చూసుకుంటే ఒక్కడనే కాదు, కొంతమంది ఇప్పుడు కోర్టులో సామెత ఉంది కదా, గెలిచిన వాడు ఇంటికి ఏడుస్తాడు, ఓడిపోయినాడు కోర్టులో ఏడుస్తాడని. నిర్మాత పరిస్థితి అదే పరిస్థితి. సో చూద్దాం సార్, మొత్తానికి అఖండ తాండవం ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏదైనా వస్తే మళ్ళీ మనం వీడియో ద్వారా వీళ్ళకైతే తెలియజేద్దాం. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.